ప్రశ్న: కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో కింద ఇచ్చిన పటాల్లో x విలువను కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. ఇది O. ఇక్కడ 93 డిగ్రీలు ఉంది. ఇక్కడ 3x ప్లస్ 18 డిగ్రీలు ఉంది. ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి? ఒక సరళ రేఖపై ఉన్నాయి. సరళ రేఖపై ఉన్న కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే 3x డిగ్రీలు ప్లస్ 18 డిగ్రీలు ప్లస్ 93 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. 3x డిగ్రీలు ప్లస్ 18 ప్లస్ 93 ఈ విలువను కనుక్కుందాము. 8 ప్లస్ 3 అంటే 11. 1 ఇక్కడ 1 ఇక్కడ. 1 ప్లస్ 1 అంటే 2. 2 ప్లస్ 9 అంటే 11. 111 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. 3x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 111 డిగ్రీలని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే 180 డిగ్రీలు మైనస్ 111 డిగ్రీలు. 3x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 111 అంటే దాని విలువ 69 డిగ్రీలు. ఇప్పుడు ఈ 3ని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 69 డిగ్రీలు ఇంటూ 1/3. 3 69లో 23 సార్లు పోతుంది. అంటే x విలువ ఎంత వచ్చింది? 23 డిగ్రీలు వచ్చింది. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండో ప్రశ్నలో ఈ కోణాన్ని చూసినట్లయితే ఇది మొత్తం ఒక పూర్ణ కోణం. అంటే దాని మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీలు అవుతుంది. అంటే 296 డిగ్రీలు ప్లస్ x మైనస్ 24 డిగ్రీలు ప్లస్ 29 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. 296 ప్లస్ 29. 6 ప్లస్ 9 అంటే 15. 1 ఇక్కడ 5 ఇక్కడ. 1 ప్లస్ 9 అంటే 10. 10 ప్లస్ 2 అంటే 12. 1 ఇక్కడ 2 ఇక్కడ. 1 ప్లస్ 2 అంటే 3. 325. అంటే x మైనస్ 24 డిగ్రీలు ప్లస్ 325 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. 325 మైనస్ 24 చేద్దాం. 5 మైనస్ 4 అంటే 1. 2 మైనస్ 2 అంటే 0. 3 అంటే x ప్లస్ 301 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఇప్పుడు ఈ 301ని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు మైనస్ 301 డిగ్రీలు. x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 301 అంటే దాని విలువ 59 డిగ్రీలు. x విలువ వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.